ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? ఏమరో. సో కిరణ్ అబ్బవరం గారి కే ర్యాంప్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. నాకైతే ఆ సినిమా బొక్కలా అనిపించింది భయ్య, కుక్కరాడు. సినిమాలో ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుతున్నాం. బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఈ సినిమా చూసి నేను బయటకు వచ్చిన, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. అండ్ సెకండ్ హాఫ్ లో 2-3 చోట్ల నవ్వచ్చు అంతే. ఈ సినిమా చూసి తట్టుకోలేకపోయాను. బహుశా దీన్నే క్రింజ్ అంటారేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక కామెడీ సినిమా అన్నా అనుకో, నేను ఏమి అడగట్లేదు మీ దగ్గర నుంచి, నవ్వించండి అంతకంటే నాకు ఇంకేమొద్దు. నేను జోక్స్ అడిగిన, మీమ్ రెఫరెన్స్ అడగలే. లిటరల్ గా సినిమా మొత్తము జోకుల ప్లేస్ లో మీములు పెట్టిరు. ఇంకా మీములు పెడితే నవ్వేమొస్తుంది? మీమ్ అనేది ఒక టూల్ మాత్రమే, జోక్ కాదు. మీమ్ అనేది ఒక సర్కాస్టిక్ ఇన్సిడెంట్ గానీ సిచువేషన్ గానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వ్యంగ్యంగా చూపెట్టడానికి వాడతాం. దాన్ని నువ్వు మొత్తం జోక్ గా వాడేస్తే నవ్వేడొస్తుంది. నాకు అదే ప్రాబ్లం వస్తున్నాడు. మన తెలుగు సినిమాలన్నీ అట్లే ఉంటాయి. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఉంటది, పిచ్ అవుట్డేటెడ్ స్టోరీ. ఇది ఎంత అవుట్డేటెడ్ అంటే 2010-2011 లో వచ్చినా గానీ అక్కడ జోక్స్ లేకపోయేసరికి మనకు నవ్వు రాక, అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ కూడా ఎందుకా ఇది జరుగుతుందని ఫీలింగ్ వస్తూ, ఏంట్రా ఇది అనే ఫీలింగ్ అయితే గ్యారంటీ వస్తానట్టు. అసలు మీరు ఏం చేద్దాం వచ్చారు? నేను వచ్చాను నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ద బిగ్గెస్ట్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్ ఇన్ దిస్ మూవీ ఇస్ హీరో అండ్ హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎక్కడా సెట్ కాలేదు భయ్యా. అంటే హీరోయిన్ అక్కడ సరిగా పర్ఫామ్ చేయట్లేదు. ఇక్కడ మన అబ్బవరం అన్న గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే పరిస్థితి ఏంటో. ఏమీ మారలేదు భయ్యా, సేమ్ అది జరుగుతా ఉంది. ఏదో ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇద్దామని ఇచ్చినట్టు అనిపిస్తుంది తప్ప అది ఇక్కడ కూర్చోట్లేదు, ఆ వైబ్ సెట్ కావట్లేదు. చాలా మంది కమెడియన్స్ ఉన్నారు, చాలా మంది. వినల్ కిషోర్ గానీ, మన అలీ గారు గానీ, శ్రీనివాస్ రెడ్డి, సాయి కుమార్ గారు, గోవర్ధన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక్క జోక్ కూడా పేలేదు నాకు. అండ్ ఇట్ వాజ్ అ పర్సనల్ థింగ్. ఒకవేళ మీకు కనుక కామెడీ నచ్చిందంటే సినిమా ఎంజాయ్ చేస్తారేమో. నాకైతే మాత్రం నచ్చలేదు భయ్యా, నవ్వు ఇక్కడ రాలేదు. పోనీ ఇది ఒక లవ్ స్టోరీ అనుకున్నా గానీ ఏముందని చెప్పేసి దీన్ని లవ్ స్టోరీ అని పెట్టుకోవడానికి. నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక రకంగా నడిపిస్తా ఉన్నావు, పర్లేదు ఏదో జరుగుతుంది అనుకోవచ్చు. హీరోయిన్ ఒక కండిషన్ ఉంటుంది, దాన్ని హీరో ఎలా డీల్ చేశాడు, దట్ ఈస్ అ పాయింట్. ఏదో చేసినట్టు చూపిస్తా ఉంటే ఏమీ ఉండదు అక్కడ. అది పర్ఫార్మెన్స్ పేయట్లేదు, ఇది నవ్వు రావట్లేదు, ఏమీ అనిపించట్లేదు. క్లైమాక్స్ కి వచ్చింది, ఇంత పెద్ద ప్రాబ్లమ్ ని ఫటాకని డీల్ చేసేసినావా? ఇదేదో 50 నిమిషాలు ముందే చేసి అయిపోయేది భయ్యా, నా శవం లేకుండా ఉండేది. ఎందుకు ఇదంతా? అండ్ ఏ రేటెడ్ స్టఫ్ ఉంది, ఏ రేటెడ్ స్టఫ్ ఉంది అన్నారు. నాకు అంత బాగా ఏ రేటెడ్ స్టఫ్ అయితే ఏమీ అనిపించలేదు. ఏ రేటెడ్ అంటే గుర్తుకొచ్చింది, లాస్ట్ టైం చాయ్ షార్ట్స్ లో హర్ర అనే ఒక సిరీస్ రికమెండ్ చేశాను కదా, అలాంటి సిరీస్ ఇంకోటి తీసుకొచ్చాను. దాని పేరు రికార్డింగ్ డాన్స్ రాణి. ఈ సిరీస్ నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏ రేటెడ్ స్టఫ్ ఉంటది, బూతులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అండ్ ఒక థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ లో జరుగుతూ ఉంటది అనమాట. బలవంతంగా రికార్డింగ్ డాన్సులు చేసే రాణిని ఒక పొలిటీషియన్ కొడుకు లవ్ చేస్తే ఏం జరిగింది, ఇడిదికి రాణి వాళ్ళ మావయ్య ఏం చేశాడు, ఇడిదికి పొలిటీషియన్ అన్న ఫాదర్ ఏం చేశాడు అని చెప్పేసి చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు అనమాట. లాస్ట్ వరకు కూడా ఆ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్ ఎక్కడ పోలేదు. రాణి క్యారెక్టర్ తో చాలా కనెక్ట్ అవుతా ఉంటాం. నన్ను పెళ్లి చేసుకోండి. ఆ క్యారెక్టర్స్ గానీ, అక్కడ ఉన్న వరల్డ్ గానీ చాలా ఇంట్రెస్టింగ్ గా బిల్డ్ చేశారనిపించింది నాకైతే మాత్రం. సొసైటీ మీద ఒక వెల్ రిటర్న్ డ్రామా లా అనిపించింది. అది కూడా ప్రతి ఎపిసోడ్ అండర్ 2 minutes లోనే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. చాయ్ షార్ట్స్ వాళ్ళ సిరీస్ అయితే మాత్రం నాకు విపరీతంగా నచ్చుతున్నాయి. నేను కూడా స్టార్టింగ్ లో ఏంట్రా అనుకున్నా, బట్ వీళ్ళ కేటలాగ్ లో ఉన్న సిరీస్ లు, స్టోరీస్ అండ్ ఆల్సో గట్టి కొడితే 40 minutes లో సూపర్ స్టోరీలు చూపించే విధానం చాలా బాగుంది అనిపిస్తుంది. ఫుల్ ఫన్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఫ్రీ అయినప్పుడు అలా కూడా చాయ్ షార్ట్స్ ఓపెన్ చేస్తున్నా, సిరీస్ చూసేస్తున్నా. అండ్ ఆల్సో మనం రీల్స్ బాధితులం కాబట్టి ఈ సిరీస్ లు కూడా వర్టికల్ గానే ఉంటాయి. అండర్ 2 minutes లో ఒక్కొక్క ఎపిసోడ్ వెళ్ళిపోతా ఉంటది. లాస్ట్ వరకు కూడా సూపర్ ఫన్ ఉంటుంది. వాళ్ళ మోటో లాగానే మంచి హై ఫీల్ అవుతున్నాను. నాకైతే మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. కింద డిస్క్రిప్షన్ లో పిండి కామెంట్ లో లింక్ ఉంటది, డోంట్ మిస్ ఇట్. ఇదంతా పెట్టుకున్న కామెడీ పేరుతోటి మన నరేష్ గారి క్యారెక్టర్ తోటి కొన్ని కథలు చెప్పించారు భయ్య. నిజంగా వాళ్ళు సినిమాలో చాలా సార్లు చిల్లర్ అంటే నాకు అర్థం కావట్లేదు ఏమో భయ్య. నిజంగా ఇది అదే అనిపించింది నాకైతే మాత్రం. ఈ సినిమా మీద కిరణ్ అబ్బవరం గారు ఆ రేంజ్ కాన్ఫిడెన్స్ ఎందుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. దిల్ రూబా అన్న ఏదో ఒక చిన్న పాయింట్ ఉంది అనుకోవచ్చు, అది జరిగింది అనుకోవచ్చు. ఆ సినిమాని చూడలేకపోయినా కామెడీ వర్కౌట్ అయి ఉంటే నాకు నచ్చేదేమో. చాలా బొక్కలు ఉన్నాయి, కామెడీ కవర్ చేసేదేమో. దీనిలో కామెడీ లేదు, చాలా బొక్కలు ఉన్నాయి, చాలా అవుట్డేటెడ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఉంది, అన్ని మీమ్స్ తోటి నింపేశారు. నాకు ఎక్కడ కూడా నచ్చలేదు. క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్స్ అని కొన్ని పెట్టారు భయ్యా. ఒరే ఈ రుద్దు ఇంత దారుణంగా కుక్కుతున్నా ఏంట్రా అని ఫీలింగ్ అయితే వచ్చింది అన్నట్టు. నాకైతే మాత్రం కే ర్యాంప్ అస్సలు నచ్చలేదు. డూడ్ అని తెలుసు కదా, బాగున్నాయి, మీతో అయిన కష్టమే 4 సినిమాల్లో. మీరు చూసారా కే ర్యాంప్? చూడాలనుకున్న కింద కామెంట్స్ లో చెప్పండి. 4 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, ఏది నచ్చిందో కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. 80 కొట్టేసిందో ఫస్ట్, తర్వాత 100. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతగా మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.